బాబు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ బొంగరకొండ. గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఏ డే ఇన్ మై లైఫ్ చేద్దాం. ఓకేనా? ఓకేనా స్టీవెన్? హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలేఖ డైరీ. నా ఛానల్లో నా లైఫ్ స్టైల్, యూకే అప్డేట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కుట్టి నవీన్కి కంటికి కురుపు వచ్చింది, పప్పకి కంటి కురుపు వచ్చింది. పప్ప దాన్ని తీసేస్తుండు. పప్ప దగ్గర వెళ్తావా? పప్ప దగ్గరికి వెళ్తావా? పప్ప దగ్గర వెళ్తావా? మేము మా ఇంట్లో ఒకరు ఫ్రెష్ కావాలంటే ఒకరికి శ్రీవిని ఎత్తుకోవాలి, ఇంకొకరు ఫ్రెష్ అవ్వాలి. ఏదైనా పని చేయాలంటే ఒకరు శ్రీవిని పట్టుకోవాలి, ఒకరు పని చేయాలి. ఎప్పుడు ఇంతే. శ్రీవిన్కి ఒకరు కావాలి ఎప్పుడు. కదా శ్రీవిన్? కదా శ్రీవిన్లో కదా కన్నా? శ్రీవిన్ కోసం మా మమ్మీ కాల్ చేసింది. శ్రీవిన్తో మాట్లాడకుండా మా మమ్మీ అస్సలు ఉండనే ఉండదు. డైలీ 5 times or 6 times కాల్ చేస్తూనే ఉంటుంది తను. మూతి మీద కాల్ వేసుకుంటే ఎట్టెక్కుతావు? శ్రీవిని కాసేపు ప్లే మ్యాట్లో వేద్దామని చెప్పి తన ప్లే మ్యాట్లో వేసాను. ప్లే మ్యాట్లో కాసేపు ఆడుకున్నాడు. ఒక 5 minutes ఆడుకున్నాడు. అది బోర్ వచ్చేసింది వాడికి. తర్వాత ఉయ్యాల్లో వేసాడు వాళ్ళ పప్ప. ఉయ్యాల్లో కూడా బోర్ వచ్చేసింది. ఆయన దేంట్లో అయినా 5 minutes మించి ఉండడు. 5 minutesకి ఏడుస్తూనే ఉంటాడు. పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం తరుగు. నవీన్కి ఫీవర్గా ఉండే, సో బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా అడిగాడు. ఉప్మాలో అల్లం వేయడం అంటే తనకు చాలా ఇష్టము. సో అల్లం వేసి ఉప్మా చేశాను. ఉప్మా ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద తినేసి బయటికి వెళ్దామనేసరికి శ్రీవిన్ పడుకునేసాడు. ఎలాగో పడుకున్నాడు కదా అని వాడి నెయిల్స్ కట్ చేద్దామని వాళ్ళ పప్ప కట్ చేస్తాడు. చిన్న పిల్లలకి నెయిల్స్ కట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. నాకైతే రాదు. నవీన్ బాగా చేస్తాడు. వాళ్ళు పడుకున్నప్పుడు తీస్తేనే కొంచెం మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. వాడు లేచాక వాళ్ళ పప్ప డ్రెస్ చేంజ్ చేశాడు. ఇంకా స్ట్రోలర్లో వేసుకొని సన్నీగా ఉందని చెప్పి ఇంటి వెనకాల ఉన్న పార్క్లో వెళ్ళాము. ఆ రోజు సన్నీగా ఉంది కానీ విండ్ ఉండే చాలా. పప్ప చూడు దాచుకుంటుండు, కంటికి కురుపు వచ్చిందని దాచుకుంటుండు పప్ప. చూపి చూపి చూపి. ఎలాగో ఆ రోజు ఖాళీగా నవీన్ కూడా ఉన్నాడు కదా అని చెప్పి ఇంటి దగ్గరలో ఉన్న ప్లే ఏరియాకి వెళ్ళాము. ఆ ప్లే ఏరియా 0 to 2 years అని ఉంది. శ్రీవిన్ ఏమో 4 months old. ఆ ప్లే ఏరియాలో వాడు ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాడు. చూస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న పిల్లలందరినీ, అక్కడ ఉన్న కలర్స్ని అన్నీ అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉన్నాడు కానీ మరీ ఎక్కువ ఎంజాయ్ చేయలేడు. బికాజ్ వాడు పాకడం స్టార్ట్ అవ్వలేదు కదా ఇంకా. సో ఎంజాయ్ చేయలేదు అంత ఎక్కువగా. మేము ఆడుకున్నాం వాడి పేరు చెప్పి ప్లే ఏరియాలో. తర్వాత గ్రాసరీస్ కావాలని చెప్పి ఇండియా గ్రాసరీ స్టోర్కి వెళ్ళాము. కావాల్సిన గ్రాసరీస్ తీసుకొని ఇంకా శ్రీవిన్ కూడా క్రాంకీ అయిపోయాడు. అప్పటికి 3 hours అయిపోయింది బయటికి వెళ్ళి. ఇంకా వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి త్వరగా ఇంటికి వచ్చేసాం.
ఇంకా లంచ్కి ఎగ్ మసాలా బగారా రైస్ చేద్దామని చెప్పి ఎగ్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమీ లేదు, దాంట్లో నా స్టైల్లో చేశాను. నేను అంత పెద్ద షెఫ్ని కాదు కానీ సింపుల్గా చేశాను. టమాటోస్, ఆనియన్స్, క్యాష్యూస్, గసగసాలన్నీ వేయించి పేస్ట్ చేసి ఆ పేస్ట్తో ఇంకా చేశాను కర్రీ. బటర్ వేసి ఎగ్ కర్రీ, రసం, బగారన్నం, నిన్న చేసిన ఆలు ఫ్రై, ఎల్లిపాయ రోడ్ పచ్చడి. ఇంకా లంచ్ అవగానే పడుకునేసాం కాసేపు. తర్వాత లేచాక శ్రీవిన్కి బాత్ టైం ఈవినింగ్ టైంలోనే చేపిస్తాం మోస్ట్లీ, ఎందుకంటే నవీన్ వర్క్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయ్యిద్ది. అండ్ స్నానం చేయించేటప్పుడు కంపల్సరీ నాకు ఒకరు హెల్ప్ కావాలి, అందుకని ఈవినింగే ప్రిఫర్ చేస్తూ ఉంటాము స్నానం చేయించడానికి. నాకు ఇండియా నుంచి మమ్మీ వచ్చినప్పుడు కాళ్ళ మీద మసాజ్ చేయడం నేర్పించి వెళ్ళింది. సో నాకు కాళ్ళ మీద మసాజ్ చేయడం చాలా కంఫర్టబుల్ అండ్ శ్రీవిన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. నార్మల్గా పిల్లలు స్నానం చేయించినప్పుడు ఏడుస్తూనే ఉంటారు, బట్ శ్రీవిన్ అసలు ఏడవాడు. ఫేస్ దగ్గరకు వచ్చేంతవరకు అసలు ఏడవని కూడా ఏడవాడు. వాడు స్నానాన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. టీ విత్ పార్లేజీ బిస్కెట్స్. ఏంటి మార్నింగ్ ఈవినింగ్ మొత్తం మెరూన్ కలర్ టీ షర్ట్స్? అమ్మాయి మెరూన్ టీ షర్ట్లో వస్తా అన్నది, సో మేము కూడా మ్యాచింగ్ చేసుకొని వెళ్దామని. అవునా, ఏం పర్లేదు, వెళ్ళు వెళ్ళు. ఏం శ్రీవిన్ ఏమంటాను? వ్యూహం అనే సిరీస్ ప్రైమ్లో వచ్చింది, చూద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. మేము ఏదైనా స్టార్ట్ చేస్తే అది సీరియల్ లాగా ఒక 1 week to 10 days కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రసం, మధ్యాహ్నం మిగిలిన ఎగ్ కర్రీ, రైస్, ఎల్లిపాయ కారం. తిందామన్నా ఈ చేతిని, తిందామన్నా పక్క చేతి. నో. Good night. Good night, friends. Bye. Please subscribe to my channel, Srilekha Diaries. Thank you for watching. Bye.